5 plus 2 plus 4 4 అదే కానీ బిజినెస్ క్లాస్ లో 5 plus 2 plus 4 plus 6 plus 5 5 plus 2 plus 4 plus 6 plus 5. Good morning, students. In the last class, we discussed the concept of how to convert the infix expression to the postfix expression with example, and also we discussed the algorithm for conversion of infix expression to postfix expression. Okay, so మీకు example కూడా explain చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా ఒక ఏదైనా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మనం తీసుకుంటే a మైనస్ b ప్లస్ సి ఇంటూ డి బై ఈ, ఇలా ఏదైనా ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మనం తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి కన్వర్ట్ చేయగా ఇదిగో ఇది లాస్ట్ లో మనకు వచ్చిన ప్రీఫిక్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, దిస్ ఈజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కరస్పాండింగ్ to given input expression. So input expression ఎక్కడ ఇచ్చాం మనం? ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏ ఫార్మాట్ లో ఉంటుంది? ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఇన్ఫిక్స్ మిడిల్ లో ఆపరేటర్ ఉంటుంది, ఆపరెంట్స్ అటు ఇటు ఉంటాయి. ఓకే, ఇలా ఉంటదని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో కన్వర్ట్ చేయగా ఇది ఇక్కడ మనం ఇది ఇచ్చాం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ కింద. ఈ ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ లో కన్వర్ట్ చేయగా ఇదిగో ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి చూడండి. మనకి ఇక్కడ స్టాక్ అప్లికేషన్స్ లో కన్వర్షన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, ఇవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నప్పుడు 4 కేటగిరీస్ చెప్పుకున్నాం. సో ఏంటది కేటగిరీస్? సో ఫస్ట్ ఏంటి? కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, తర్వాత ఇవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, తర్వాత కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్, తర్వాత ఇవాల్యుయేషన్ ఆఫ్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ చూసాం. నెక్స్ట్ ఏంటి? ఇవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కరస్పాండింగ్ గా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందంటే కంపైలర్ పోస్ట్ ఫిక్స్ లో కానీ ప్రీఫిక్స్ లో కానీ కన్వర్ట్ చేసుకుంది ఆల్రెడీ. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఇవాల్యుయేట్ చేయాలి, అంటే ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అంటే ఎలా జరుగుద్ది? ఇన్ఫిక్స్ లో ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ లో కన్వర్ట్ అయ్యింది. పోస్ట్ ఫిక్స్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇది సెకండ్ కేటగిరీ, ఇవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ లో సెకండ్ కేటగిరీ ఏంటది? ఇవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. మనం ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ లో కన్వర్ట్ చేసేసాం, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేసేసాం. ఇప్పుడు కన్వర్ట్ చేసేసిన తర్వాత వచ్చిన ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఎలా ఇవాల్యుయేట్ చేయాలి? ఇవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, చూడండి, దీనికి కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత అల్గారిథం చెప్తాను. ఓకే, సో ఫస్ట్ explain evaluation of a postfix expression. Evaluation of postfix expression. ఓకే, ఇప్పుడు దీని గురించి చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో మన దగ్గర ఉన్న పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి? a b c ఇంటూ ప్లస్ d మైనస్. ఇది పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఏ ఫార్మాట్ లో ఉంటుంది? ఆపరేటర్ అంటే ముందు ఆపరెంట్స్ వస్తే తర్వాత ఆపరేటర్ ఉంటుంది, ఈ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీంట్లో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏబిసి ఇంటూ ప్లస్ డి మైనస్. ఇందులో వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఏ వాల్యూ 4, బి వాల్యూ 3, సి వాల్యూ 2, డి వాల్యూ 5. సో ఇలా ఉన్నాయి ఏబిసిడి వాల్యూస్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 బి ఫర్ 3, సి వాల్యూ 2 ఇంటూ ప్లస్ డి వాల్యూ 5 మైనస్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసాం, బానే ఉంది. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది? అల్గారిథం ఏంటి? ఓకే, సో ఇందులో మనకి చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ అంటే మనం స్కాన్ చేసిన సింబల్ ఏంటి? నెక్స్ట్ యాక్షన్ ఏం చేసాము. ఓకే, నెక్స్ట్ స్టాక్. సో స్టాక్ ఎలా యూజ్ అవుతుంది ఇందులో చూద్దాం. ఓకే, సో ఇందులో ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్
వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ ఎటు నుంచి ఎటు స్కాన్ చేయాలి, ఆల్వేస్ ఎక్స్ప్రెషన్ ఇన్ పోస్ట్ ఫిక్స్ ఈజ్ స్కాన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్ కి మాత్రమే స్కాన్ చేయాలి. ఎప్పుడు కూడా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో మనం ఎవాల్యుయేషన్ లో గానీ కన్వర్షన్ లో గానీ ఏం చేస్తామంటే లెఫ్ట్ నుంచి రైట్ కి స్కాన్ చేస్తాము. సో ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కి స్కాన్ చేయగా ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్ ఏంటి 4. ఓకే 4 స్కాన్ చేసాం. సో ఇదేంటిది ఆపరేటర్ ఆపరెండా? ఆపరెండ్ కాబట్టి ఏం చేయాలంటే డైరెక్ట్ గా స్టాక్ లోకి పుష్ చేయాలి. ఓకే మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్వర్షన్స్ లో అయితే ఆపరెండ్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ లో రాస్తాం. బట్ ఇదేంటిది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అవడం అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది చూస్తున్నాం ఇప్పుడు మనం. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఏం జరుగుతుందంటే ఆపరెంట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే స్టాక్ లోకి పుష్ చేయాలి. ఓకే ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరెండ్ దెన్ పుష్ ద ఐటమ్ ఇంటూ ద స్టాక్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 4 అయిపోయింది. తర్వాత క్యారెక్టర్ ఏంటి 3. ఓకే ఇదిగో 3ని తీసుకున్నాం. సో 3 అంటే కూడా ఏంటి ఆపరేటరే కదా. సో ఇప్పుడు ఈ 3ని తీసుకుని ఏం చేయాలి, ఇది కూడా ఆపరెండే కాబట్టి డైరెక్ట్ గా పుష్ ఇంటూ ద స్టాక్. ఓకే సో ఫస్ట్ 4 ఉంది, తర్వాత స్టాక్ లోకి వచ్చింది ఏంటి, స్టాక్ లోకి 4, తర్వాత ఇప్పుడు సెట్ చేసిన వాల్యూ 3. ఓకే 4 3 టాప్ లో ఎవరున్నారు 3 ఉంది. నెక్స్ట్ తర్వాత సెకండ్ క్యారెక్టర్ కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ క్యారెక్టర్ ఏంటి 2. సో ఇక్కడ 2 తీసుకున్నాం. 2 తీసుకున్న తర్వాత ఇది కూడా ఆపరెండే కాబట్టి స్టాక్ లోకి పుష్ చేయాలి. సో కాబట్టి దీన్ని తీసుకొచ్చి స్టాక్ లోకి పుష్ చేసాం. ఫస్ట్ 4 తర్వాత 3 తర్వాత 2. నెక్స్ట్ తర్వాత 3 క్యారెక్టర్స్ అయిపోయినాయి ఎక్స్ప్రెషన్ లో. తర్వాత పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఉన్న క్యారెక్టర్ ఏంటి మల్టిప్లికేషన్. సో ఇదేంటిది ఆపరేటర్. సో ఎప్పుడైతే ఆపరేటర్ వచ్చిందో మన అల్గారిథం లో ఏం చేస్తామంటే జాగ్రత్తగా వినండి. మనకి ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఆపరెంట్స్ వచ్చినప్పుడు స్టాక్ లోకి పుష్ చేసేసాం. ఫస్ట్ 4 వచ్చింది స్టాక్ లో పుష్ చేసాం. తర్వాత 3 వచ్చింది దాన్ని స్టాక్ లో పుష్ చేసాం. తర్వాత 2 వచ్చింది దాన్ని స్టాక్ లో పుష్ చేసాం. సో తర్వాత ఇప్పుడు వచ్చింది ఏంటి ఆపరేటర్. సో ఆపరేటర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టాక్ లోంచి 2 వాల్యూస్ ని పాప్ చేయాలి. సో స్టాక్ లోంచి 2 వాల్యూస్ ని పాప్ చేయాలి. సో ఫస్ట్ ఈ వాల్యూ పాప్ అవుతుంది. టాప్ లో ఎవరు ఉన్నారు స్టాక్ టాప్ లో. సో స్టాక్ ఇలా ఉంది. మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఎంత 4, సెకండ్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ 3, తర్వాత ఇన్సర్ట్ చేసిన వాల్యూ 2. సో టాప్ ఇక్కడ ఉంది. సో స్టాక్ టాప్ లో ఫస్ట్ ఎవరున్నారు 2 ఉంది కాబట్టి 2 ఫస్ట్ బయటకు వస్తుంది. దాన్ని ఏమనుకోవాలంటే ఏ అనుకోవాలి. ఓకే అప్పుడు స్టాక్ లో ఇంకే ఎవరు ఉండరు 2 ఉండదు. ఓకేనా నెక్స్ట్ తర్వాత ఇప్పుడు 2 అయిపోయింది. ఒక వాల్యూని పాప్ చేసాం. ఏం చెప్పాను, ఏదైనా ఒక ఆపరేటర్ కనుక వస్తే ఎప్పుడైనా స్టాక్ లో ఒక ఆపరేటర్ కనుక వస్తే ఏం చేయాలి, మనం స్కాన్ చేసిన సింబల్ కనుక ఆపరేటర్ అయితే స్టాక్ లోంచి 2 ఎలిమెంట్స్ ని పాప్ చేయాలి. ఫస్ట్ పాప్ చేసిన ఎలిమెంట్ ఏ ఎంత వాల్యూ ఎంత పాప్ అయింది ఇందాక 2 పాప్ అయింది. నెక్స్ట్ తర్వాత ఒక వాల్యూ పాప్ చేసాం, రెండో వాల్యూ కూడా పాప్ చేయాలి. రెండో వాల్యూ ఎంత 3, దాన్ని ఏమనుకోవాలంటే బి అనుకోవాలి. సో బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు స్టాక్ లో ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. ఇదిగో స్టాక్ ఇలా ఉంది ఇప్పుడు. ఓకే అర్థమైందా? ఏం చేయాలి, ఆపరేటర్ వచ్చినప్పుడు స్టాక్ లోంచి 2 ఎలిమెంట్స్ ని పాప్ చేయాలి. దానిలో ఫస్ట్ ఎలిమెంట్ ని ఏ అనుకోవాలి, రెండో ఎలిమెంట్ ని బి అనుకోవాలి. ఫస్ట్ పాప్ చేసిన దాన్ని ఏ అనుకుంటాం, సెకండ్ పాప్ చేసిన దాన్ని బి అనుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే పాప్ చేసిన తర్వాత 2 ఐటమ్స్ ని ఇంకా స్టాక్ లో ఉన్న వాల్యూ ఎంత ఓన్లీ 4 మాత్రమే ఉంది. ఇప్పుడు బి వచ్చిన ఆపరేటర్ నెక్స్ట్ ఏ ఇలా క్యాలిక్యులేట్ అవ్వాలి. సో బి వాల్యూ ఎంత 3, ఆపరేటర్ ఏమొచ్చింది ఇక్కడ ఆపరేటర్ వచ్చిందనే కదా 2 వాల్యూస్ ని ఇలా పాప్ చేసాం మనం స్టాక్ లోంచి. సో వచ్చిన ఆపరేటర్ ఏంటి మల్టిప్లికేషన్ 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2. సో 3 ఇంటూ 2 అర్థమవుతుందా. సో 3 ఇంటూ 2 వాల్యూ ఎంత ఈక్వల్ టు 6. సో ఇప్పుడు వచ్చిన ఈ బి ఆపరేటర్ ఏ అనేది సింటాక్స్ అంటే స్టాక్ లోకి ఎప్పుడైనా సరే ఒక ఆపరేటర్ వచ్చిందంటే ఆ ఆపరేటర్ కి కరెస్పాండింగ్ గా 2 వాల్యూస్ ని మనం స్టాక్ లోంచి పాప్ చేసాము. ఈ 2 వాల్యూస్ ని స్టాక్ లోంచి పాప్ చేసిన తర్వాత 2 వాల్యూస్ ని ఒక్క నిమిషం ఆ లైన్ లో ఉన్నటువంటి
రెండు వాల్యూస్ ని స్టాక్ లోంచి పాప్ చేసాం కదా. ఇప్పుడు ఈ పాప్ చేసిన రెండు వాల్యూస్ ని ఏం చేయాలంటే ఈ ఆపరేటర్ తో మనం ఈ సింటాక్స్ యూజ్ చేసి ఆపరేటర్ మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఏంటి సింటాక్స్? బి ఆపరేటర్ ఏ. బి అంటే వాల్యూ 3. ఆపరేటర్ వచ్చిన ఆపరేటర్ ఏంటి? మల్టిప్లికేషన్. బి ఇంటూ 2 ఎంత? ఏ వాల్యూ ఎంత? 2. కాబట్టి 3 ఇంటూ 2 ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు ఈ 6 ని ఏం చేయాలంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన వాల్యూని మళ్ళీ ఏం చేయాలంటే తీసుకొచ్చి స్టాక్ లోకి పుష్ చేయాలి. తీసుకొచ్చి ఈ క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన వాల్యూని తీసుకొచ్చి స్టాక్ లోకి పుష్ చేయాలి. ఓకే, ఎంత అవుతుంది అప్పుడు? స్టాక్ లో వాల్యూ ఇక్కడ 6 వస్తుంది. అంటే స్టాక్ టాప్ లో వాల్యూ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ స్టాక్ చూడండి 4, 6. అర్థమైందా? ఒక ఆపరేటర్ వచ్చినప్పుడు ఏం చేసాం? సింపుల్ గా రెండు స్టాక్ లోంచి రెండు ఎలిమెంట్స్ ని పాప్ చేసాము. రెండు ఎలిమెంట్స్ ని పాప్ చేసి రెండు ఎలిమెంట్స్ మీద ఏ సింటాక్స్ అప్లై చేసాం? ఏ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ బి లోకి సెకండ్ ఎలిమెంట్ తీసుకుని ఏ సింటాక్స్ మీద అప్లై చేసాం? బి ఆపరేటర్ ఏ. ఈ సింటాక్స్ మీద అప్లై చేసాం. బి ఆపరేటర్ ఏ ఈ సింటాక్స్ మీద అప్లై చేసాం. అప్లై చేయగా వచ్చిన వాల్యూని తీసుకుని స్టాక్ లోకి పుష్ చేసాం. అంటే ఇప్పుడు స్టాక్ లో ఆల్రెడీ 4 ఉంది. ఇప్పుడు కొత్తగా మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఎంత? 6. సో కాబట్టి ఇప్పుడు ఈ 6 ని స్టాక్ లోకి పుష్ చేసాం. పుష్ చేసిన తర్వాత స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 4, 6 రెండు ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇక్కడికి మల్టిప్లికేషన్ వరకు స్కాన్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఉన్న సింబల్ ఏంటి? ప్లస్. సో వచ్చింది మళ్ళీ ఏంటి? ఆపరేటర్. మళ్ళీ ఆపరేటర్ వస్తే ఆపరేటర్ లో ఎప్పుడైతే ఆపరేటర్ వచ్చిందో మళ్ళీ స్టాక్ లో రెండు ఎలిమెంట్స్ పాప్ చేయాలి కదా. సో ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ వచ్చిన స్టాక్ టాప్ లో ఉన్నది 6. దాన్ని ఏమనుకోవాలి? ఏ అనుకోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6. తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు 4. సో మళ్ళీ సింటాక్స్ ఏంటి? బి ఆపరేటర్ ఏ. ఈసారి ఆపరేటర్ ఏంటి? ప్లస్. అంటే 4 ప్లస్ 6. ఓకే, వచ్చిన వాల్యూ ఎంత? 10. ఎంత వచ్చింది? వాల్యూ 10 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ 10 ని క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన వాల్యూని ఏం చేయాలి? స్టాక్ లోకి పుష్ చేయాలి. అంటే ఇందాక మనం స్టాక్ లోంచి 4 పాప్ చేసేసాం, 6 పాప్ చేసేసాం కాబట్టి స్టాక్ లోకి పుష్ చేసాం. 10 వచ్చింది వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు స్టాక్ లో ఓన్లీ ఏముంది? 10 ఒకటే ఉంది. ఇక్కడికి ప్లస్ వరకు అయిపోయింది. తర్వాత వచ్చింది ఏంటి? 5. సో 5 తీసుకున్నాం. సో 5 అంటే ఆపరెంట్ కాబట్టి ఇది ఏం చేయాలి? స్టాక్ లో పుష్ చేయాలి. స్టాక్ లో ఆల్రెడీ 10 ఉంది. మనం పుష్ చేసినంత 5. ఓకే, స్టాక్ లో రెండు ఉన్న వాల్యూస్ 10, 5. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ సింబల్ అంటే మైనస్. మైనస్ అంటే ఆపరేటర్ కదా కాబట్టి 10 - 5. ఎలా వచ్చింది అది? 5 ని పాప్ చేస్తాం. ఫస్ట్ ఏ అనుకుంటాం దాన్ని. తర్వాత 10 పాప్ చేస్తాం. ఏమవుతుంది? బి అవుతుంది. బి ఆపరేటర్ ఏ అంటే ఆపరేటర్ మైనస్. బి వాల్యూ 10 కదా. 10 - 5. సో వాల్యూ ఎంత? 5. అంటే ఎక్స్ప్రెషన్ కి వాల్యూ డౌన్ గా వచ్చిన వాల్యూ ఎంత? 5. ఇంకా అయిపోయింది కదా క్యారెక్టర్స్. కాబట్టి అప్పుడు స్టాక్ లో ఉన్నదాన్ని ఏం చేయాలి? ఎప్పుడైతే క్యారెక్టర్స్ అయిపోయాయో స్టాక్ లో ఉన్నదాన్ని పాప్ చేయాలి. సో ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత? టోటల్ గా 5 వచ్చింది. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఏం చేయాలి? మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ రైట్ నుంచి స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలి. స్కాన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆపరెంట్ కనుక వస్తే స్టాక్ లోకి పుష్ చేయాలి. ఆపరేటర్ కనుక వస్తే స్టాక్ లోంచి రెండు ఎలిమెంట్స్ ని పాప్ చేయాలి. ఫస్ట్ పాప్ చేసిన ఎలిమెంట్ టాప్ లో ఎలిమెంట్ ని ఏమనుకోవాలి? ఏ అనుకోవాలి. రెండో దాన్ని బి అనుకోవాలి. ఇప్పుడు ఏ బి రెండు పాప్ చేసాం కదా. రెండు వాల్యూస్ ని ఏ సింటాక్స్ యూజ్ చేసి మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి? బి ఆపరేటర్ ఏ అనే సింటాక్స్ యూజ్ చేసి ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. బి ఆపరేటర్ ఏ చేయగా వచ్చిన వాల్యూని మళ్ళీ ఎక్కడికి పుష్ చేయాలి? స్టాక్ లోకి పుష్ చేయాలి. మళ్ళీ సింబల్ స్కాన్ చేస్తాం. మళ్ళీ వచ్చిన సింబల్ కనుక ఆపరెంట్ అయితే స్టాక్ లోకి పుష్ చేస్తాం. వచ్చిన సింబల్ కనుక ఆపరేటర్ అయితే మళ్ళీ 2 ఎలిమెంట్స్ ని పాప్ చేస్తాం. ఇలా ప్రొసీజర్ అంతా రిపీట్ అవుతుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? మనకి ఈక్వేషన్ లో క్యారెక్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది వచ్చేంత వరకు కూడా రిపీట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈక్వేషన్ ఎండ్ అయిపోయిందో మనం స్టాక్ లో ఉన్న వాల్యూస్ ని ఏం చేస్తాం? పాప్ చేస్తాం. దట్ ఈస్ ద వాల్యూ. సో అంటే ఇప్పుడు మీరు ఈ ఎక్స్ప్రెషన్ ని వాల్యుయేట్ చేయగా వచ్చే వాల్యూ ఎంత? 5. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ టు evaluation of a postfix expression. సో postfix expression evaluation కి ఇది ఎగ్జాంపుల్.
ఓకే, ఇప్పుడు అల్గారిథం చూద్దాం. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, ప్రొసీజర్ ఎలా చేస్తాం ఏంటనేది. సో ఇప్పుడు అల్గారిథం చూద్దాం, అల్గారిథం ఎలా ఉంటుందో. ఓకే, సేమ్ ఇదే ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం పెర్ఫామ్ చేసింది అల్గారిథం కూడా. ఇవాల్ పోస్ట్ ఫిక్స్ ఆఫ్ పి. సో ఇక్కడ పి అంటే ఏంటి, మన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏమనుకుంటున్నాం, పి అనుకుంటున్నాం. మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈ అనుకున్నట్టే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏమనుకుంటున్నాం అంటే పి అనుకుంటున్నాం. ఈ అల్గారిథం ఏం పేరు, ఇవాల్ పోస్ట్ ఫిక్స్ పి. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు పి డాట్ స్కాన్ ఆఫ్ సిహెచ్ అంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని స్కాన్ చేసుకుంటూ వెళ్తున్నాం క్యారెక్టర్స్ ని. సో ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరెండ్, ఒకవేళ మన దగ్గర ఉన్న ఐటమ్ గనక ఆపరెండ్ అయితే ఏం చేయాలి, పుష్ ద ఐటమ్ ఇంటూ ద స్టాక్. ఒకవేళ మనం స్కాన్ చేసిన ఐటమ్ గనక ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ అయితే ఏం చేయాలి, జస్ట్ ఏని ఏలోకి టాప్ ఎలిమెంట్ ని పాప్ చేయాలి, నెక్స్ట్ బి లోకి సెకండ్ ఎలిమెంట్ ని పాప్ చేసాం. సో ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. సో మనం స్కాన్ చేసిన ఐటమ్ అదే ఆపరేటర్ ఇందులో ఉంటది, ఐటమ్ లో ఉంటది కదా క్యారెక్టర్. సో సింటాక్స్ ఏంటి, బి ఆపరేటర్ ఏ. వచ్చిన రిజల్ట్ ని సో ఇలా క్యాలిక్యులేట్ చేయగా వచ్చిందని రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం. మళ్ళీ రిజల్ట్ ని ఏం చేయాలి, స్టాక్ లోకి పుష్ చేయాలి. ఓకే, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఐటమ్ ని స్కాన్ చేస్తాం, అంటే మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ స్కాన్ చేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా రిపీట్ చేస్తాం ఎప్పటి వరకు స్టాక్ ఎంటీ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ ఇంక లేదనేంత వరకు కూడా మనం ఈ ప్రొసీజర్ రిపీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత లాస్ట్ లో వచ్చిన రిజల్ట్ ని జస్ట్ పాప్ ఫ్రమ్ ది స్టాక్ రిజల్ట్ ని స్టాక్ లోంచి పాప్ చేస్తాం, స్క్రీన్ మీద రైట్ చేస్తాం. ఓకే, దెన్ ఎగ్జిట్. ఓకేనా, సో దిస్ ఈస్ an algorithm and example for the evaluation of postfix expression. Okay, very important. Okay.